సురక్షిత ప్రయాణం హ్యాపీ జర్నీ. ఈరోజు సండే స్పెషల్ మీ యూట్యూబ్ శ్రీ దుర్గా క్రియేషన్, శ్రీ దుర్గారావు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మనం ఈ భూమిపైకి రావటానికి తల్లి గర్భంలో 9 నెలలు గడిపి అక్కడ వెయిట్ చేసి తర్వాత ఈ భూమిపైకి మనం వస్తామండి. మళ్ళీ తల్లి గర్భం నుండి ఈ భూమిపైకి వచ్చిన తర్వాత వెయిట్ చేసి వచ్చాం కదా. తర్వాత కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల అయిన తర్వాత మనం నడవటానికి వెయిట్ చేస్తాం, నడుస్తాం. అప్పుడు రెండు సంవత్సరాలు అయిన తర్వాత 5 ఏళ్ళు అయ్యాక పరిగెట్టడానికి, స్కూల్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తాం. 5 ఏళ్ళు వచ్చింది, బాబుకి స్కూల్ వేయాలా అని మనం ప్రయాసపడి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపుతాం. అది కూడా వెయిటింగే. తర్వాత కాలేజ్ చదువులు తొందరగా ఎప్పుడు వస్తుంది, అది వెయిట్ చేసి కాలేజ్ చేరుతాం. తర్వాత ఉద్యోగం వెయిటింగ్. ఉద్యోగం ఏం చేస్తున్నాడు బాబు? బీటెక్, ఎంటెక్, డాక్టర్ అయిందండి, ఎంబీబీఎస్ అయిందండి, ఎంఎస్సీ అయిందండి, ఇలా పోలీస్ అండి, లేదంటే ఇలాగా ఇంజనీర్ అండి అని చదివాడండి. ఉద్యోగం వరకు వెయిట్ చేస్తున్నాను, అది వెయిటింగే. సో తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిటింగ్. సరైన సంబంధం రావట్లేదని బాబు ఉద్యోగం కదా, ఉద్యోగం కూడా చూస్తానండి. ఆ ఉద్యోగం వచ్చేసింది. సో పిల్లలు మంచి కట్నం గురించి చూస్తాను. కట్నం ఎవరైనా ఇస్తారని చూసి తర్వాత మ్యారేజ్ చేద్దాం అనుకుంటాను అండి. సో అది కూడా వెయిటింగే. తర్వాత పిల్లలు వెయిటింగ్. ఈ వెయిటింగ్లో ఇంకో వెయిటింగ్ ఉంది. ఎందుకోసం చెప్తానంటే హ్యాపీ జర్నీ. సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా రండి. సేఫ్ డ్రైవ్, సేఫ్ హౌస్. దీనికోసం అయితే మనం తల్లి గర్భంలో 9 నెలలు వెయిట్ చేస్తాం, నడవడానికి వెయిట్ చేస్తాం, కానీ చదువుకు వెయిట్ చేస్తాం, ఉద్యోగం వెయిట్ చేస్తాం, పెళ్ళికి వెయిట్ చేస్తాం. కానీ ఒక డ్రైవ్ చేసేటప్పుడు, ఒక బైక్ డ్రైవ్ కానీ కారు డ్రైవ్ కానీ చేసేటప్పుడు, మనం సాధారణంగా బైక్ చేసేటప్పుడు చాలామంది దగ్గర కాదని హెల్మెట్ పెట్టుకోరు. పోలీసులు అడుగుతానని కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు. హెల్మెట్ అయితే అనేది చాలా మనిషికి అవసరం అండి. ఎందుకంటే ఈ స్పీడ్కి వెళ్ళే వాళ్ళకి మనకి ఏదైనా జరిగిందంటే మనకి హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీలో నిజంగా మనల్ని కాపాడేది బ్రెయినేనండి. ఈ బ్రెయిన్ ఎప్పుడు మనకు సురక్షితంగా ఉందో మనం ఆల్రెడీ సేఫ్ అయినట్టండి. సో కాలు, చెయ్యి ఇలాంటివి ఏవైనా మన పార్ట్స్ ఫ్రాక్చర్ అయినా సో స్లోలీ రికవరీ, తొందరగా మనం కొంచెంగా రికవర్ అవుతుంది. బట్ హెడ్ ఇంజరీ అనే టైం వచ్చేటప్పటికి మనం నిజం చెప్పలేం. ఎందుకంటే హెడ్ ఇంజరీ అయింది కానీ చెవిలో రక్తం వచ్చిందండి, ముక్కులో రక్తం వచ్చిందండి, ఇట్లా ముక్కులో వచ్చినందువల్ల చాలా చెప్పలేమండి. ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కాన్ ఇలా స్కాన్ చేసి చెప్పలేమండి. సో దేనికోసం చెప్పానండి ఈ వెయిటింగ్ అనేది, మనం ముందెళ్ళేవాడు వెనకెళ్ళేవాడిని చూసేప్పుడు ఒక 30 సెకండ్లు, ఓ 10 సెకండ్లు, ఓ 15 సెకండ్లు ఆగలేమండి. ఎవరైతే ముందుకెళ్తున్న వాడిని మనము ఆ యొక్క స్పీడ్కి వెళ్తున్న వాడిని మనం కూడా ఓవర్టేక్ చేసి వాడికన్నా ముందు పోవాలి. నాది పల్సర్ బైకు, నాది హీరో హోండా, నాది అని చెప్పుకుంటూ మనం వాడిని ఏదో ఓవర్టేక్ చేద్దాం, కార్ను ఓవర్టేక్ చేద్దాం, లారీని ఓవర్టేక్ చేద్దాం, బస్సును ఓవర్టేక్ చేద్దామని వెళ్ళేటప్పుడు ఒక జరగరాని సంఘటన జరిగినప్పుడు, యాక్సిడెంట్ గురైతే మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన భార్య, అమ్మ, నాన్న. వీళ్ళు నా కొడుకు ఉద్యోగంకి వెళ్ళాడు, లేదా నా కొడుకు వ్యాపారంకి వెళ్ళాడు, లేదా నా కొడుకు బిజినెస్కి వెళ్ళాడు, వస్తాడు. మా నాన్న వస్తాడు, పప్పులు తెస్తాడు. మా నాన్న వస్తాడు, బట్టలు తెస్తాడు. మా ఆయన వస్తాడు, ఈ సరుకులు తెస్తాడు. నా కొడుకు వస్తాడు, నాకు ఏదో తెస్తాడు అని తల్లిదండ్రులు, పిల్లలు, భార్య అలాగా అందరూ వెయిట్ చేస్తారు. సో ఈ వెయిటింగ్ అనేది మనం వెయిట్ చేస్తాం కదా. సో మనం ఇక్కడ 10 నిమిషాలు 10 సెకండ్లు 30 సెకండ్లు వెయిట్ చేసినందువల్ల తప్పులేదు కదా. ఎందుకు తప్పు ఉంటుందండి? సురక్షితం ప్రయాణం. ప్రతి బస్సు వెళ్ళే చూడండి, ప్రతి హైవేలో కూడా ఒక బోర్డు ఉంటుంది, గో స్లోలీ. ఇక్కడ స్కూల్ ఉంది, స్లోగా వెళ్ళండి.
ఈ రైలు ట్రాక్ ఉంది స్లోగా వెళ్ళండి. అన్ని సింబల్స్ ఉంటాయి. రైలు ట్రాక్ దగ్గర 3 గీతలుంటాయి. స్కూల్ దగ్గర గీతలుంటాయి. స్కూల్ జోన్ అని అంటారు. రైలు ట్రాక్ అంటారు. రైలు బ్రిడ్జ్ అంటారు. ఆ! ఇలాంటివన్నీ సింబల్స్ అన్నీ వాళ్ళు పోలీసు వారు, అధికారులు అందరూ పెడతారు. కానీ మనం ఏం చేస్తామంటే త్వరగా పోవాలి, తొందరగా పోవాలి, ఏదో ఇట్లా సాధించేటప్పుడు మనం ఏం సాధిస్తామండి? ఆ స్పీడ్‌గెళ్ళిన వాడికి మనకి ఒక 30 సెకండ్ల తేడా. వాడెంత స్లోగెళ్ళి ఆడెంత ఫాస్ట్‌గెళ్ళి మనం ఎంత స్లోగెళ్ళి వాడికి మనకి డిఫరెన్స్ 1 మినిట్ లేదా 30 సెకండ్స్. ఒకానప్పుడు నేను కూడా విజయనగరం నుండి ఎస్కార్ట్ ఎళ్ళేటప్పుడు నన్ను ఓవర్‌టేక్ చేసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఎళ్లారు. ఏంట్రా ఇంత స్పీడ్‌గా ఎళ్తున్నావు తీరా చూసి కొంత దూరంకెళ్ళాడు. నిజంగా ఆళ్ళు యాక్సిడెంట్ అయ్యారు. అలాగే వై జంక్షన్ రోడ్‌లో నేను కూడా అక్కడ ఎళ్ళేటప్పుడు అక్కడ కూడా యాక్సిడెంట్ అయింది. వాళ్ళు కూడా అంత స్పీడ్‌లో పోతారు. అంటే నేను చెప్పేదేంటంటే సురక్షితము ఇప్పుడే చెప్పాను హ్యాపీ జర్నీ. సండే హ్యాపీ జర్నీ. సండే అని అనగానే ఈరోజు మనం చాలామంది మనం అనేక విజిటర్స్‌కెళ్తాం. హ్మ్. విహారయాత్రలకెళ్తాం. అన్నిట్లికెళ్తాం. కానీ మనం సురక్షితమనే ఈ హెల్మెట్‌లని ధరించి నిజంగా మన ఫ్యామిలీకి సేఫు, మనకు సేఫు, మన భవిష్యత్తు సేఫ్. భగవంతుడు నిజంగా ఒక ఒక ఒకటి ఒక త్వరలో నేను సినిమా తీస్తాను. 'హలో యమధర్మరాజు హౌ ఆర్ యూ?' అందులో ఒకడు చనిపోయి బాగా డ్రింక్ తాగేసి లారీకి అడ్డకెళ్తాడు. చనిపోతాడు. చనిపోయినప్పుడు యమధర్మరాజు పిలిసి చిత్రగుప్త ఏంటి చిత్రగుప్త ఏంటే గురువర్య ఈయన మరణించితిరి. ఎందుకు మరణించాడంటే భూలోకంలో మత్తు పానీయములు తా తాగినందువల్ల ఈయన లారీని కౌగిలించుకున్నాడు స్వామి. అందువల్ల మరణించేసారు. అంటే మనిషి మనంతట మనమే చావుకి కొనియాడి తెచ్చుకుంటాడు. నిజంగా చాలామంది మత్తు పానీయం వల్లండి, ఈ గంజాయి అవనియండి, ఈ యొక్క ఆల్కహాల్ అవనండి, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. నిజంగా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి చూసారా పోలీసుల వారు ఎందుకంటే ఆపుతారంటే, "ఒరేయ్ బాబు! ఒరేయ్ మందు తాగితే ఒకసారి ఊదరా! ఊదితే నీ పెళ్ళాం పిల్లలు బాగోరురా" కొన్ని వాళ్ళు హెచ్చరించడానికే వాళ్ళు తనిఖీలు చేస్తారు. మనం ఏమంటాం ఇక్కడ కాయిస్తారు, అక్కడ కాయిస్తారు మనం అనుకుంటాం. బట్ వన్ థింగ్ నిజంగా వాళ్ళు మన సేఫ్టీ కోసమే పోలీసు వారు అనేక ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కోసము, ఇలాగ హెల్మెట్ కోసం వాళ్ళు ఇప్పుడు కూడా ఇలాగ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మనం సేఫ్. వాళ్ళ గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా వాళ్ళు తనిఖీ చేయండి. హెల్మెట్ ఉందో లేదో చూడండి. ఆ! మనం అనుకుంటే అంతకుముందు ఒకసారి వచ్చింది. దగ్గరున్నోళ్ళకి హెల్మెట్ అక్కడ దగ్గరున్నా సరే వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళే ముందు చాలా స్లోగా వెళ్ళాలి. వాడు వెనకాల వస్తాడు. రానియండి 2 నిమిషాలు లేట్ అవ్వాలి ఏమవ్వలేదు. మన ముందెళ్తాడు ఎళ్ళేయండి. వాడు ఎంత దూరం ఎళ్తాడని. లేట్‌గా వస్తాడు రానియండి. అంటే వెనకాడొచ్చాడు హ్యాపీ. ముందొచ్చినోడు హ్యాపీ. మనం హ్యాపీ. ఇలాంటి సందర్భంలో ఈ సండే పూట నిజంగా ఈ హ్యాపీ జర్నీ సురక్షితంగా వెళ్ళి, సురక్షితంగా రండి. అంటే నిజంగా మన ఫ్యామిలీకి మన సపోర్ట్. వెన్నుపూస, వెన్నుముక్క మన ఫ్యామిలీకి. నిజంగా అది తెలుసుకొని నిజంగా ఈ సండే పూట హ్యాపీ జర్నీ అండి. అందరికీ సురక్షితంగా ఎళ్లి, సురక్షితంగా రండి. మనం నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ హెల్మెట్స్ వీటి గురించి చెప్పాలనిపించిందండి. నేను రాశానండి చెప్తున్నాను. ముఖ్యంగా ఇందులో ఏమైనా నా తప్పులుంటే నాకు కామెంట్ చేయండి. తప్పులుంటే నాకు కామెంట్‌లో పెట్టండి. ఏమైనా నిజంగా నాది గాని నేను చెప్పే మాటలు ఏమైనా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాది మీ శ్రీ దుర్గా క్రియేషన్స్ అండి. నా యూట్యూబ్ ఛానల్ అండి. ఇంతవరకు చూస్తున్న నాకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలండి. నిజంగా నాకు ఈరోజు 2000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నిజంగా వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఈరోజు త్వరలో నిజంగా మానిటైజేషన్ అవుతుందండి. ఈ 1,80,000 మంది నన్ను చూస్తూ ఫాలో అయ్యారండి. వీళ్ళకి కూడా నాకు వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదములండి. నిజంగా ఈ ఈ ఈ ఈ యొక్క ఈరోజు ఇచ్చిన ఈ మెసేజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ సేఫ్ డ్రైవ్, సేఫ్ రీచ్, సేఫ్ యువర్ ఫ్యామిలీ. అంటే మన కుటుంబం సురక్షితంగా ఉండాలి. మనం సురక్షితంగా ఉండాలి. ఈ యొక్క దానికోసం ఈరోజు క్షేమంగా ఎళ్లి క్షేమంగా రండి. క్షేమంగా ఎళ్లి క్షేమంగా రండి. క్షేమంగా లాభం కాక్కర్లేదు. క్షేమంగా ఎళ్లి క్షేమంగా రండి. ఒక 30 సెకండ్లు వెనక్కి ఆగండి. ఏం కాదు అనే నినాదాన్ని నేను ఈరోజు మీ అందరికి చెప్పి ఉన్నాను. తప్పులుంటే మన్నించండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టండి. శ్రీ దుర్గా క్రియేషన్స్, శ్రీ దుర్గా క్రియేషన్స్ విజయనగరం అండి. ధన్యవాదములండి. అందరికి ప్రణామాలండి. ప్రభుత్వ అధికారులకి ప్రణామములండి. చూసే ప్రేక్షకులకు ప్రణామాలండి.
అందరికీ నా వంతు ఈ యొక్క సండే స్పెషల్‌గా ఇది చెప్పినందువల్ల ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. మనసారా కోరుకుంటున్నాను. జై సండే.